మీరు పుస్తకం పట్టుకుని ఎక్కువసేపు చదవలేకపోతున్నారా? పుస్తకం తీయగానే నిద్ర ముంచుకొస్తుందా? పుస్తకం పట్టిన కాసేపటికే ఫోన్ చూడాలనిపిస్తుందా? ఈ టిప్స్ పాటిస్తే మీ పూర్తి కాన్సంట్రేషన్ చదువు మీదకే పోతుంది. ఇంకో ఆలోచనంటూ రాదు. ఇంతకీ ఏంటా టిప్స్ తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. చదువు మీద ఇంట్రెస్ట్ రాకపోవడానికి స్మార్ట్ ఫోన్ ఒక కారణమని మీరు భావిస్తారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సాధారణంగా చాలా మందికి పుస్తకం పట్టుకొని చదవడం స్టార్ట్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. మరికొందరికి వేరే అంశంపైకి దృష్టి మళ్లుతుంది. ఇక స్మార్ట్ ఫోన్ చేతిలోకి వస్తే అంతే సంగతి. అయితే అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఎదురయ్యే ఆటంకాల్ని అధిగమించి చాలా శ్రమించాలి. కేవలం మార్కులనే కాదు, పుస్తక జ్ఞానం కావాలన్నా శ్రద్ధగా చదవాలి. వాస్తవానికి చదువుతున్నప్పుడు మన కళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. మన మెదడు కంప్యూటర్ మెమరీ మాదిరిగా చదివిన వాటిని ఫీడ్ చేస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కళ్ళ కండరాలు విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తాయి. చదువుకునేటప్పుడు నిద్రపోవడానికి మరొక కారణం ఏంటంటే మన శరీరం చాలా వరకు చదువుకునేటప్పుడు రిలాక్స్డ్‌గా మారుతుంది. కళ్ళు, మెదడు మాత్రమే పనిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో శరీర సడలింపు కారణంగా కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. ఫలితంగా నిద్ర మొదలవుతుంది. చదువుకునేటప్పుడు నిద్ర రాకూడదంటే ఒకే భంగిమలో కూర్చొని చదవాలని నిపుణులు సిఫారసు చేస్తూ ఉంటారు. మన శరీరం విశ్రాంతి కోరినప్పుడు అది నిద్ర స్థితిలోకి వెళ్తుంది. ఇది చదువుతున్నప్పుడే కాదు, కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా జరుగుతుంది. ప్రయాణంలో నిద్రిస్తున్న వారిని చూసే ఉంటాం. దీని వెనుక కూడా ఇదే కారణం దాగి ఉంది. చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా ఉండాలంటే చదువుకునే ప్రదేశంలో మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. మంచం మీద కూర్చుని ఎప్పుడు చదవకండి. దానికి బదులుగా కుర్చీ, టేబుల్ మీద చదవడం ప్రాక్టీస్ చేయండి. దీంతో కుర్చీ, బల్ల చూడగానే చదువుకు మనసు సిద్ధమై బద్ధకాన్ని వదిలివేస్తుంది. మీ చదువును ప్రారంభించే ముందు తేలికపాటి భోజనం చేయండి. తద్వారా మీకు నీరసంగా అనిపించదు. నెంబర్ 1, మీరు చదివినప్పుడు చుట్టూ నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోండి. నెంబర్ 2, మీరు చదివే ప్రదేశాన్ని మంచి వెలుతురుతో సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుకోండి. నెంబర్ 3, ప్రతిసారి లేచేందుకు వీల్లేకుండా తాగునీరు దగ్గర పెట్టుకోండి. నెంబర్ 4, మీకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచుకోండి. నెంబర్ 5, మధ్య మధ్యలో లేస్తూ చిన్న విరామాలు తీసుకోండి. నెంబర్ 6, 5 నిమిషాల పాటు విరామం తీసుకుంటే మంచిది. నెంబర్ 7, ఏ పుస్తకం చదవాలనుకుంటున్నారో ముందే నిర్దేశించుకోండి. నెంబర్ 8, ఎప్పటిలోగా పూర్తి చేయాలో టార్గెట్ కూడా పెట్టుకోండి. నెంబర్ 9, అనుకున్న దాన్ని పూర్తి చేశారో లేదో చూసుకోండి. నెంబర్ 10, పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటప్పుడు మధ్య మధ్యలో నీరు తాగుతూ ఉండండి. నెంబర్ 11, శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోండి. ఇది స్మార్ట్ ఫోన్ల యుగం. కాబట్టి ఫోన్ లేకుండా ఉండడం కష్టమే. కానీ ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్లు, సామాజిక మాధ్యమాలు మీ ఫోకస్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఇలాంటి వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఒకసారి ఒక పనిపైనే దృష్టిస్తూ మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి.